మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్కు తరలివచ్చిన ప్రజలకు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు బార్లు తీరారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని యువనేత హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకు నెలకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారని, దీనిని 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచాలని కోరారు. పాఠశాలల్లో అదనంగా రాగి జావ, కోడిగుడ్లు ఉడకబెట్టేందుకు ఎలాంటి అదనపు వేతనం ఇవ్వడం లేదని, అందుకయ్యే గ్యాస్ కూడా తమ జీతం డబ్బుల నుంచే ఖర్చు పెట్టుకుని విద్యార్థులకు అందిస్తున్నామని వాపోయారు. జీతాలు సక్రమంగా అందడం లేదని, పని ఒత్తిడి కూడా అధికంగా ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తమ సమస్యలను వినేవారు కూడా కరువయ్యారని, కూటమి ప్రభుత్వం ద్వారానే తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావించి ప్రజా దర్బార్కు వచ్చామన్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో ప్రస్తుతం విద్యార్థులకు అందించే మెనూను అడిగి తెలుసుకున్నారు. మెనూ ఏ విధంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడతారో వివరాలు ఇవ్వాలని తనను కలిసిన కార్మికులను కోరారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, సభ్యుల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివ్యాంగులైన తమకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి మండలం చిన్న కాకానికి చెందిన మంచాల సీతారామయ్య, ఓబులమ్మ దంపతులు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్వర్ణకార చేతి వృత్తిపై జీవనం సాగించే తాను అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితం అయ్యానని, పెన్షన్ మంజూరు చేయించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన బుట్ట పానకాలు కోరారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తెకు విదేశీ విద్యా పథకం ద్వారా ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లికి చెందిన ఆలపాటి సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడైన తన 4 చక్రాల మీటర్ సైకిల్ ఇప్పించి ఆదుకోవాలని తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఎస్ రమేష్ విన్నవించారు. మంగళగిరి పట్టణంలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న తమకు పనికి తగ్గ జీతం ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని, సెలవులు మంజూరు చేయించాలని ఆశా వర్కర్లు కోరారు. 2022 సంవత్సరంలో వెలువడిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ యువత విజ్ఞప్తి చేశారు. ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని గుమ్మల సృష్ణ తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. విజయవాడ సబ్ కలెక్టర్గా 2015-16లో పనిచేశానని, మళ్లీ ఇదే కార్యాలయంలో కలెక్టర్ పాత్రలో రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం ప్రజల ఆశయాలకు అనుగుణంగా తన విధులు నిర్వహిస్తానని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా గుమ్మల సృజన నేడు కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేశారు. ఆలయం తరపున కార్యనిర్వహణాధికారి రామారావు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, విజయవాడ సబ్ కలెక్టర్, కలెక్టరేట్ల సెక్షన్ల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సబ్ కలెక్టర్గా 2015 నుంచి 2016లో పనిచేశారని, మళ్లీ ఇదే కార్యాలయంలో కలెక్టర్ పాత్రలో రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అమరావతిలో ఉన్న విజయవాడను కూడా ముందుకు తీసుకెళ్లడానికి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిర్దేశించిన ప్రణాళికలను ఖచ్చితంగా ప్రజలకు చేరువ చేయడానికి తన పూర్తి బాధ్యతను నిర్వహిస్తానని తెలిపారు. అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలుసుకుని జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరిచి విజయవంతంగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. వర్షాకాలంలో డయేరియాతో మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా వస్తుంటాయని, శుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం, ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని, అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, అన్ని విధాలుగా బాగు చేయడానికి
నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకి చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా, అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది సీజన్ అండి, రెయినీ సీజన్ అంటేనే మనకి డయేరియాతో పాటు ఇంకా తొందరలో మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా వస్తాయి. సో దానికోసం మేజర్ క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకురావడం, మంచినీటిని టెస్ట్ చేయించుకొని శుభ్రమైన మంచినీటిని ప్రజలకు అందే విధంగా, పొరపాటున ఏదైనా పొల్యూషన్ వల్ల కావచ్చు దేనివల్ల జరిగితే దానికి తగిన క్యూరేటివ్ మెజర్స్ కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల జనవాణి చేపట్టాలన్నారు. తొలి 100 రోజులు పాలనపరమైన విషయాలను అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయని, నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను శాసనసభలో ప్రతిఫలింపచేయాలని డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై జనసేన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమంగా సాగాలని పవన్ సూచించారు. జనసేన నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, అందరూ సభా నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలకు సభా వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం ఉందన్న పవన్, శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీ పడవద్దన్నారు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడవద్దన్నారు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలని సూచించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జన సైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల జనవాణి చేపట్టాలన్నారు. బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయని, నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సభలో ప్రస్తావించే అంశాలు, చర్చల్లో పాల్గొనేందుకు తగిన అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. నియోజకవర్గ అంశాలను ప్రస్తావించడంతో పాటు వాటిని రాష్ట్ర స్థాయి కోణంలోనూ సభలో చర్చించడం ముఖ్యమన్నారు. సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే విధంగా కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. సచివాలయంలోని 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. 3 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద సీఎం చంద్రబాబు నాయుడు ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. 2014 నుంచి 2019 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని విమర్శించారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని, సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కలిపి 2505.56 కోట్ల రూపాయలు, ఎస్సీ విద్యార్థులకు 131.82 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని అన్నారు. వాటిని ఇప్పుడు మేము చెల్లించాల్సి వస్తుంది, లేకపోతే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్టీఆర్ విద్యా ఉన్నతి పథకంకు 199 కోట్ల బకాయిలు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లారని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ను గత ప్రభుత్వం రద్దు చేసి 60.10 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్థిక శాఖ నుండి
21.81 కోట్ల బకాయిలు ఉన్నాయని, అన్ని పథకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయి 3,573.22 కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పుడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందన్నారు. వాలంటీర్లను తీసేస్తామని చెప్పలేదు. 1వ తేదీన 1000 పెంచి ఏరియర్స్ను కలిసి 7,000 ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి. వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తాడిగడప 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్ లో రేపు సాయంత్రం జరగనున్న సంస్మరణ కార్యక్రమానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ, మీడియా, సినీ, సాహిత్య రంగాల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్లోని అనుమూలు గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే అతిథులు, జర్నలిస్టులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రాంగణానికి వచ్చే అన్ని రహదారుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట్ల మరమ్మతులు చేస్తున్నారు. వేదికతో పాటు ప్రధాన కూడళ్లలో సీసీటీవీలు, కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక ప్రదేశంలో అగ్నిమాపక దళం, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచనున్నారు. సాధారణ ప్రజలకు గ్యాలరీలు, వేదికపై ఏసీలు, గ్యాలరీల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. సభ వద్ద రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర అతిథులు పుష్పాంజలి ఘటించేలా సన్నాహాలు చేస్తున్నారు. సభపై బ్యాక్ డ్రాప్లో తెర ఏర్పాటు చేసి రామోజీరావు చిత్రపటం యానిమేషన్లో పుష్పాంజలి దృశ్యాలు ప్రదర్శించనున్నారు. ఆయన జీవిత విశేషాలు, పత్రికా రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్, లఘు చిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేదికను పూల దండలతో అందంగా అలంకరించాలని అధికారులు సూచించడం జరిగింది. ప్రధాన వేదిక సమీపంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ పార్కింగ్, ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య కళాశాల ఆవరణ, సిద్ధార్థ, కృష్ణవేణి ఆవరణలో వీవీఐపీలకు, వీఆర్ సిద్ధార్థలో బస్సులు, జనరల్ పబ్లిక్ పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక ప్రాంగణ ప్రాంతంలో బారికేడింగ్ ఏర్పాటు బాధ్యతలను ఆర్&బి అధికారులకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలియజేశారు. పత్రికా రంగం, టీవీ రంగం, జర్నలిజానికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఈ రోజుకి ఈటీవీ కానీ, ఈనాడు కానీ అందరూ కూడా సమర్థించేది ఈటీవీ, ఈనాడు. ఎక్కువ మంది చూసేది ఈ రెండు కూడా ఉంటాయి. కాబట్టి జర్నలిజంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజా సమస్యలపైన ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి మరణించటం, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన సంస్మరణ సభ జరపాలి, పెద్ద ఎత్తున జరపాలి, ఆయనకి నివాళులు అర్పించాలని చంద్రబాబు నాయుడు గారు పెనమలూరు నియోజకవర్గంలో, ముఖ్యంగా పెనమలూరుతో ఎంతో అనుబంధం కలిగిన రామోజీరావు గారిని ఇక్కడ దాదాపు సుమారుగా 6000 నుంచి 7000 మంది దాకా ఆయన సినీ రంగం నుంచి కానీ, జర్నలిజం నుంచి కానీ, రైతాంగం కానీ అందరూ కూడా అక్కడికి రావటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరగబోతోంది. రాష్ట్రంలో 9080 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, దెబ్బతిన్న రహదారులకు 376 కోట్ల మేర బడ్జెట్ను సిద్ధం చేశామని ఆర్&బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 350 కోట్లు బకాయిలు ఉన్నాయని, చంద్రబాబుతో మాట్లాడి బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 19లో R&B శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, అనగా 80% ఖర్చు చేసినట్టు చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019-24లో R&Bకి 19,428 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించి కేవలం 9,015 కోట్ల రూపాయలు, అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 2,261 కోట్లకు బిల్లులు చెల్లించలేదని, దానివల్ల పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, R&B ENCలు కె నయీముల్లా, వేణుగోపాల్ రెడ్డి, సిఈలు శ్రీనివాసులు రెడ్డి, రామచంద్ర, వెంకటేశ్వరరావు, సుకన్య, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు పుడుస్తాము చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2,261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్లు కూడా చాలామందిని పిలిచి ఎందుకు ఈ పనులు చేయకుండా ఉన్నారు, చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా గత ప్రభుత్వం మీద నమ్మకాలు పోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఆత్మహత్యలు చేసుకోవడమే తప్ప మాకు వేరే లేదు అక్కడ. కాబట్టి మేము రావాలంటే భరోసా కల్పించండి మాకు అని వారందరూ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నేను పర్సనల్గా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. డ్రగ్స్ ను వాడటం వల్ల యువత ఉజ్వల భవిష్యత్ నాశనం అవుతుందని సెంట్రల్ ఏసీపీ భాస్కర్ రావు తెలిపారు. దాని ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుందన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును అంధకారమయం చేసుకోవద్దని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెంట్రల్ డివిజన్ పరిధిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. మారిస్టెల్లా కళాశాల పోలీస్ శాఖ సెంట్రల్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఏసీపీ భాస్కర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ మారిస్టెల్లా కళాశాల నుంచి బెన్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. బెన్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిస కావద్దని, వాటికి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువత తోడ్పడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ భాస్కర్ రావు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారని అన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. మత్తుకు బానిసై మంచి చెడుల విచక్షణ కోల్పోతారని, దీని ప్రభావం కుటుంబంతో పాటు సమాజంపై పడుతుందన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని కోరారు. మారిస్టెల్లా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరిస్తూ పోలీస్ శాఖతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించామన్నారు. యువత చేదు వ్యసనాల బారిన పడకుండా మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. పబ్లిక్ అవేర్నెస్ కోసం మనం మారిస్టెల్లా మేనేజ్మెంట్ వారు సంప్రదించగా వారు ఈ విషయంలో ముందుకొచ్చి వారి స్టూడెంట్స్తో ఇక్కడి నుంచి బెన్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఒక మానవహారంగా ఏర్పాటై ఈ డ్రగ్స్ వాడడం వల్ల సమాజం యువత ఎంత ఎంతగా చెడిపోతుందో, దాని యొక్క ప్రభావం, చెడు ప్రభావం ఎంతగా సొసైటీ మీద చూపిస్తుందో తెలియజేసి యువత ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వాడకం చేయకూడదని, అట్లాగే డ్రగ్స్ వాడేవాళ్ళు కూడా వాళ్ళకి ఈ విషయాలు తెలియజేసి డ్రగ్ నిర్మూలించాలని, యువత మంచి దారిలో ఆరోగ్యకరమైన సొసైటీ నిర్మాణానికి ఈ యువత ముందుకు రావాలని తెలియజేసే కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఈ స్టెల్లా కాలేజ్ స్టార్ట్ చేస్తాం. Raise awareness regarding the dangers of drug abuse and promote a healthier and a drug-free lifestyle. We are all aware many youth are affected, many communities are ruined because of the drug abuse.
and we commit ourselves to raise this awareness to promote a healthier and a drug-free lifestyle. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంపు ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ పాతవాటితో కలిపి ఒక్కో లబ్ధిదారుకు జూలై 1న 7,000 ఇచ్చేలా కేబినెట్ ఆమోదించడం హర్షణీయమని మాజీ మంత్రి తెదేపా నేత కేఎస్ జవహర్ తెలిపారు. చరిత్రలో నిలిచేలా పెన్షన్లను పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. పెన్షన్లపై పేటెంట్ తెదేపాదే అన్నారు. 4,000 పెన్షన్లు అధిక మొత్తం పెంచింది చంద్రబాబేనన్నారు. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టమనేలా వైసీపీ నేతల తీరు ఉందని, పదవి పోయి 10 రోజులు కూడా కాకుండానే అది ఎప్పుడు చేస్తావు ఇదెప్పుడు చేస్తావు అంటూ పేర్ని నాని కొడాలి లాంటి నేతలు నోరు పారేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు ఇచ్చిన 5 గ్యారంటీలు మొదటి సంతకంతోనే అమలుపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్ ఉందని, చరిత్రలో నిలిచిపోయే విధంగా పింఛన్లను ఎన్టీఆర్ పరిచయం చేశారని గుర్తు చేశారు. 30 రూపాయలున్న పింఛన్ అప్పటి కాంగ్రెస్ కేవలం 75 రూపాయలు మాత్రమే పెంచిందని, నాడు చంద్రబాబు 75 రూపాయలున్న పింఛన్ను 200కు పెంచారని అన్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి 2,000 రూపాయలు ఉన్న పింఛన్ను 3,000 రూపాయలకు పెంచుతానన్న జగన్ రెడ్డి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పింఛన్దారులను దారుణంగా మోసం చేశాడని దుయ్యబట్టారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా అధికారంలో లేని 3 నెలలతో కలిపి జూలై 1న 7,000 రూపాయలు పింఛన్దారులకు అందించడానికి కేబినెట్ ఆమోదించడం హర్షణీయమన్నారు. పింఛన్ మీద ఆధారపడిన వ్యక్తులు, మహిళలు చంద్రబాబు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేశారని అన్నారు. ఎన్నికల స్టంట్ కోసం పింఛన్లు ఆపి వృద్ధుల మరణానికి కారణమైన పాపము జగన్ రెడ్డిని వెంటాడిందన్నారు. ఈ పెన్షన్లు ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు 50 నుంచి 80 మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడిందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హామీ ఇవ్వటం, హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం, ఏ మేనిఫెస్టో 190% అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ హామీ నువ్వు అమలు చేశావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నావు, నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల నుంచి వారి దృష్టి మళ్లించేందుకు జగన్ భద్రతపై రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్లకు భద్రత కల్పించలేదా అని నిలదీశారు. లోకేష్ కుమారుడు దేవాంశ్కు సైతం 4+4తో భద్రత కల్పించారని గుర్తు చేశారు. భద్రత గురించి కాబట్టే అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. మరి ఇప్పుడు జగన్ భద్రతపై ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఎంతమందితో భద్రత కల్పిస్తున్నారో బయట పెట్టే దమ్ముందా అని నిలదీశారు. జగన్కు మొత్తం 196 మందితో మాత్రమే భద్రత కల్పిస్తుంటే 986 మంది అని ఎలా రాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీగా ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో వారి జీతాలు ఎంతో బయట పెట్టాలని సవాల్ విసిరారు. సుమారు 1800 నుంచి 2,000 మందిని భద్రతా సెక్యూరిటీని నియమించుకోలేదా అని నిలదీశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి నివాసం పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫోటోలు విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని జగన్ ఇంటిలో, హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని సవాల్ విసిరారు. మీడియాకు జూబ్లీహిల్స్ ఇంటిని చూపించగల దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి, కొడుకు గారికి, కోళ్ల గారికి, లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు. Z+ సెక్యూరిటీ. లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా, మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఇవ్వటం తప్పని నేను అంటలా, అవసరం లేదని నేను అంటలా, తప్పు పడతల్లా. చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, లేకపోతే లోకేష్ గారి భార్య, చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి, లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను. రాష్ట్రంలోని శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్ దాఖలకు జూలై 2వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. జూలై 3న నామినేషన్ల పరిశీలన, జూలై 5న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. జూలై 12వ తేదీన పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు కేరళ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించింది. ఈ రెండింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఉత్తర కోస్తాలో అనేక చోట్ల నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిశాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం ఎండ తీవ్రత కొనసాగింది. అనేక చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధ, గురువారాల్లో కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.